ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన కార్యక్రమ ముఖ్య అతిథి మన మానుకోట జిల్లా ఇక్కడున్న గిరిజన బిడ్డ అయినటువంటి హుసేన్ నాయక్ గారు ఢిల్లీ ఇప్పటివరకు చాలామంది ఢిల్లీ విన్నారు కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఢిల్లీ కోట మీదనే ఒక గూడు కట్టుకొని ఒక 10 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని ఇవాళ మన ప్రాంత బిడ్డ మన గిరిజన బిడ్డ గొప్ప అవకాశం వచ్చింది. ఎందుకంటే అసలు ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ అన్నది కూడా తెలవని చాలామంది ఉన్నారు. అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన ప్రాంతంలో కమిషన్ అంటే తెలియదు. కమిషన్ అంటేనే అసలు దాని విధి విధానాలు కూడా మనకు తెలియదు. అంటే 50 సంవత్సరాలు స్వతంత్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారి ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చింది. దాని తర్వాత 33 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మన మానుకోట బిడ్డకు అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇవాళ మన ప్రాంత బిడ్డకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. దానికి మేము గౌరవిస్తూ స్వాగతం పలుకుతూ ఒక చిన్న కోరిక ఉంది సార్. మాది తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు అభివృద్ధికి నోచుకొని తండాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ రవాణా సౌకర్యం లేని తండాలు కూడా ఉన్నాయి. మంచినీటి కొరతతోనే వాగులలో చలిమిలి చేసి తాగే తండాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇంత డెవలప్ సోషల్ మీడియాలో ఇంత ఉన్నా కూడా ఇవాళ సౌకర్యం ఆటోలు పోని 2 వీలర్స్ పోని అభివృద్ధి కాని తండాలు గూడాలు మన ప్రాంతంలో చాలా ఉన్నాయి. వాటి అభివృద్ధి కోసము మీకు ఒక చక్కటి గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి గిరిజన తండాలు గూడాల మీద దృష్టి సారించాలని చెప్పేసి తెలియబరుస్తూ మా ఎన్టీవీఎస్ దశాబ్ది ఉత్సవాలకు వచ్చిన సందర్భంగా కొన్ని డిమాండ్లు మీ ముందు ఉంచబోతున్నాము. మానుకోట జిల్లా విద్యకు ఇప్పటికీ నోచుకోలేదు. మానుకోటలో గిరిజన యూనివర్సిటీ రావాలని ఎన్నో ఏళ్ల నుండి పోరాటం చేసినాము. రైల్వే మార్గాలు సెంట్రల్ మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. గిరిజన భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన పార్లమెంట్ అయినటువంటి మానుకోటలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తే మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో మన మానుకోటకు ఇద్దరు కూడా ములుగు చెందిన వారే పార్లమెంట్ అభ్యర్థులు కావడం వల్ల యూనివర్సిటీ అదే ములుగు జిల్లాకు పోవడం జరిగింది. అదే మానుకోట బిడ్డ పార్లమెంటుకు పోయి ఉంటే ఇవాళ యూనివర్సిటీ మానుకోటలోనే ఉండేది. మానుకోట పార్లమెంటును ములుగు జిల్లా వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీ ములుగు జిల్లాకు పోవడం జరిగింది. అయినా అది కూడా మన ప్రాంతమే. కానీ మానుకోట జిల్లాలో ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చింది. కానీ నిధులు లేక అభివృద్ధి లేక ఇబ్బందులు అవస్థలు పడతా ఉన్నారు. ఒక మెడికల్ కాలేజీ మీద మీరు దృష్టి సారించాలి. అలాగే జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో ఉంది. కానీ అది యూత్ సెంటర్ ఒక 2 సెంటర్లో విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు. సరైన వసతులు లేక వాళ్ళకి ఎందుకంటే ఇంజనీరింగ్ అంటేనే టెక్నికల్ స్టూడెంట్స్ టెక్నికల్ పరికరాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. కాబట్టి ఖమ్మం తరహాలో
కూతయేటు దూరంలో ఉన్న ఖమ్మంలోనే 350 కోట్లతోనే ఇవాళ జయంట్ బ్రహ్మాండమైన బిల్డింగ్లతోనే సౌకర్యాలు ఉన్నాయి. అదే మాదిరిగా అదే తరహాలో ఇవాళ మానుకోట మరి జయంట్ కాలేజీని మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఈ గిరిజన బిడ్డగా మరి చొరవ చూపి ఇవాళ జయంట్ మరి ఇంజనీరింగ్ కళాశాలకు మరి రావాల్సిన నిధులు సాధ్యమైనంత తొందరగా మరి మీరు ఈ యొక్క దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి మరి మనవి చేసుకుంటూ, అలాగే మరి రాష్ట్రంలో మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ఇవాళ ప్రైవేటు కళాశాలలో కావచ్చు, ఇవాళ వాళ్ళు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీదనే మరి చదువుకునే మరి విద్యార్థులు వందల వేల లక్షలలో ఉన్నారు. మరి వాటికి ఇప్పటి వరకు మరి ఆ యాజమాన్య విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక మరి ప్రభుత్వాలు మరి చాలా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి వారిపైన కేంద్రీకరించి ఇవాళ, ఎందుకంటే మరి పాఠశాల కళాశాల యాజమాన్యాలు వారి అప్పుల పాలై కూడా ఇవాళ కళాశాలను నడుపుతూ ఉన్నారు. కాబట్టి మరి ఆ యొక్క సమస్యను, ఇది జటిలం సమస్య, అది దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాల మరి విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మరి తొందరగా విడుదలయ్యి మరి వారికి అందేలా మరి చొరవ చూపాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో మరి చాలామంది విద్యార్థులు బయట నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. మరి చదువుకోవడానికి మరి అసౌకర్యంగా ఉన్నది. కాబట్టి మరి ఈ జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి వాళ్ళకు ఈ జిల్లాను ఒక విద్యా అభివృద్ధి హబ్బుగా, ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా మరి తీర్చిదిద్దడానికి ఇక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ను మరి మీ పరిధిలో ఉన్నటువంటి మరి ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే పదవి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మరి ఒక లీడరు కానీ ఒక వ్యవస్థకు గొప్పతనం సార్. కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఇవాళ మానుకోట జిల్లాను ఇవాళ ఢిల్లీ స్థాయిలో, ఢిల్లీ చిత్రపటంలో కూడా అభివృద్ధిలో మరి మీరు చూపించాలని చెప్పేసి మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి ఇక్కడ పీజీ కాలేజీ మరి పర్మిషన్ ఉన్నది కానీ ఇప్పటివరకు సొంత బిల్డింగు లేక మరి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ చూయించారే కానీ ఆ ల్యాండ్ కబ్జాకు గురి అవుతా ఉన్నది. కాబట్టి మరి పీజీ కళాశాల ల్యాండ్ను బౌండరీ వేసి మరి అక్కడ నిర్మాణం చేపట్టే దిశగా మరి మీరు చొరవలు చూపాలని చెప్పేసి మరి కోరుకుంటూ, అలాగే మరి గురుకులాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు గురుకులాలు వచ్చాయి. అద్దె భవనంలో మరి విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి వారికి సరైన బిల్డింగ్లు లేక, నీళ్లు లేక ఇవాళ అనేక మంది, వందల వేల మంది విద్యార్థులు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మరి గురుకులాలు ఏవైతే సంక్షేమ గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయో ప్రతి గురుకులము మరి వాళ్ళు బిల్డింగ్లు మరి ఏర్పాటు చేసే దిశగా మరి ప్రభుత్వం పైన మీరు కొద్దిగా చొరవ చూపి మరి ఆ బిల్డింగ్లు అద్దె భవనాలు కాకుండా మరి సొంత భవనాలు ఏర్పాటయ్యే విధంగా మరి మీరు మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. అలాగే కళాశాలలో చాలా ఏళ్లుగా మరి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు కానీ ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి కళాశాల మరి రిక్రూట్మెంట్ కోసం కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నిరుద్యోగ యువత మరి ఇక్కడ చాలామంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేటి వరకు మరి ఇవాళ అనేక మంది సరైన నోటిఫికేషన్లు లేక మరి విద్యార్థులు ఏజులు బారై మరి పోతా ఉన్నారు. కాబట్టి వారి కోసము ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసే విధంగా మరి మీరు కమిషన్ నుండి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సిఫారసు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, దాంట్లో భాగంగానే మరి ఇక్కడ చిన్న ప్రమాదం, చాలా చిన్న ప్రమాదం అనుకున్నా చాలా పెద్ద ప్రమాదం సార్. ఈబీసీడబ్ల్యూ కోటా అన్నది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మరి మైనార్టీ సబ్బండ వర్గాలకు ఒక ఉరితాడుగా మరి ఉన్నది. ఎందుకంటే మొన్న ఒక డిఎస్సి ఇచ్చారు. ఆ డిఎస్సిలో 73 మార్కులు వచ్చినా నేను ఉద్యోగం రాలేదు. మరి 43 మార్కులు వచ్చినా మరి అగ్రవర్ణాలకు ఇవాళ టీచర్ జాబ్ వచ్చింది సార్. అంటే నేను మరి ఒక పేద గిరిజన బిడ్డని 73 మార్కులు వస్తే మరి నేను సెలెక్ట్ కాలేదు. 43, 42 మార్కులు వచ్చినా మరి జనరల్లో కూడా అవకాశం లేదు, రిజర్వేషన్లో కూడా అవకాశం లేదు. కాబట్టి ఈబీసీ కోట ఒక దళిత గిరిజన మరి బడుగు బలహీన మరి వర్గాల విద్యార్థులు ఉరితాడుగా మరి ఉన్నది. కాబట్టి ఆ యొక్క ఈబీసీడబ్ల్యూ కోటాను తక్షణమే మరి రద్దు చేయాలని చెప్పేసి మరి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. దాంతోపాటు తెలంగాణ ప్రాంతంలో మరి 10% రిజర్వేషన్ అని చెప్పేసి మరి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టామని చెప్పేసి గత ప్రభుత్వాలు మరి
అసెంబ్లీలో తీర్మానం చేశాయి కానీ మరి నేటికి ఆ రిజర్వేషన్ మరి ఇప్పటికీ అమలు కాని పరిస్థితి ఏర్పడతా ఉన్నది. జియో నెంబర్ 29 అడ్డం పెట్టుకొని ఇవాళ విద్యార్థులు ఎంత చదివినా కూడా ఇవాళ ఉద్యోగం రాని పరిస్థితి మరి ఉన్నది. కాబట్టి జియో నెంబర్ 29 మరియు ఈడబ్ల్యూసీ కోటాను మరి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇంకోటి ఏంటంటే ఒక ఢిల్లీ స్థాయి ఒక ఎస్టీ కమిషన్గా మీరు ఉన్నారు సార్, మీ ముంగట ఒకటే మరి విన్నవించుకుంటున్నాము. జియో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఒక వజ్రాయుజం లాంటి మరి జియో నెంబర్ 3ని మరి గత ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కోసం మరి జియో నెంబర్ 3ని మరి ఇంప్లిమెంట్ చేయకుండా రద్దు చేయడం జరిగింది. దానివల్ల లక్షల మంది ఇవాళ గిరిజన మేధావులు, గిరిజన విద్యార్థులు ఇవాళ ఉద్యోగం ఉపాధి కోల్పోయి రోడ్డున పడి ఇవాళ కూలీ పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏజెన్సీలో జియో నెంబర్ 3 1/70 యాక్టు ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మరి ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎందుకంటే ఇవాళ ఉద్యోగం జియో నెంబర్ 3 మరి బేస్ చేసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగము ఉపాధి 100% గిరిజనులకే కావాలి. కానీ ఇవాళ ఆ యొక్క జియో నెంబర్ను తీసేసి ఒక గిరిజన ఉద్యోగం లేకుండా ఇవాళ జనరల్ కేటగిరీగా మరి ఇవాళ నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిపైన ఒక ఎస్టీ కమిషన్గా మీరు ఉన్నారు కాబట్టి మరి దానిపైన మీరు పరిశీలన చేసి మరి గిరిజన మరి ప్రాంతంలో ఉన్నటువంటి యువత పైన దృష్టి సారించాలని చెప్పేసి మీ ముంగట కొన్ని డిమాండ్లు మరి చెప్తూ, మరి మాకు పిలవంగానే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న రాను కాదు కుదరదు అని చెప్పేసి చెప్పినా కూడా మరి మా విద్యార్థి లోకం మరి మా విద్యార్థుల కోసం మరి ఢిల్లీ నుండి సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియపరుస్తూ మరి ఈ యొక్క సమావేశాన్ని మరి విద్యార్థులను ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.